దివ్య తిరువడిగలే శరణం. జిఆర్ దివ్య తిరువడిగలే శరణం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. ఈనాడు మనం మార్గశిర మాస వ్రతం నందు 11వ రోజుకి చేరుకున్నాం. యోగ కర్మసు కౌశలం అనినట్లుగా ఈనాటి మన గోపిక సమత్వ బుద్ధి కలిగినటువంటి నేర్పుతో పనిచేసేటువంటి గోపిక. ఈమె వంశము కూడా భగవత్ కైంకర్య నిష్ట కలిగినటువంటిది. ఈ గోపిక బహు సౌందర్య రాశి. స్త్రీలే ఈమె సౌందర్యాన్ని చూసి పొగడకుండా ఉండలేరు. ఇంకా ఈ గోపికకి అంతులేనటువంటి పశు సంపద కలిగినది. బహూని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏం చెప్పాడంటే, అర్జున, నా జన్మలు నీ జన్మలు అన్నీ కూడా అనేకములు అని చెప్పాడు. ఆ జన్మలు ఎన్నున్నాయో ఎవరం చెప్పలేమన్నమాట. అలాగే గోపాలుల యొక్క అలమందలు ఎన్నున్నాయో చెప్పడానికి వీలు పడనన్ని అలమందలు ఉన్నాయన్నమాట. ఆవులు దూడలు అన్నీ లెక్క కట్టలేనన్ని ఉన్నాయి. జగత్ సర్వం గోవింద విరహేనమే అని భావిస్తూ గోవిందుని ఎడబాటు భరించలేనిది ఈ గోపిక. ఈ గోపికని తన వెంట తీసుకువెళితే గోపాలుడు తమకు త్వరగా వశమవుతాడని భావించి మన ఆండాళ్ తల్లి ఈనాడు ఈ విధంగా గోపికని మేల్కొల్పుతున్నారు. கத்துக்கரவை கனங்கள் பல கரந்து செத்தார் திரளழிய சென்னு செரு செய்யும் குத்தமண்ணல்லாத கோவலர்தம் பொக்கொடியே புத்தரவள்கள் புனமைரே போதராய் சுத்தத்து தோழிமாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ఎత్తుకురంగం పొరులే లోరెంబావాయ్. చక్కని లేగదూడలు గల ఆవుల మందలనెన్నింటికో పాలు పితుకుగలవారు, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలిగినటువంటి సమర్థులు, స్వామివారి శత్రువులు నశించినట్లుగా చేయగలిగినటువంటి వారు, ఏ దోషము లేనటువంటి వంశంలో జన్మించినటువంటి ఓ సువర్ణలత, పుట్టలోని పాము వంటి నితంబము కలిగి ఉండి అడవిలో స్వేచ్ఛగా తిరిగే నెమలి పింఛమును పోలిన కేశములు గల ఓ అందమైన గోపిక, రామ్మా, నీవు స్వామిని ఆశ్రయించి ఉన్నావు కదా తల్లి. నీవు ముందు నడుస్తూ ఉంటే నీ వెనకాలే నడిచేటి వారం మేమంతా కూడా. నీ ముంగిట మేమంతా చేరాము. ఎవరు విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో అట్టి నీలమేఘశ్యాముని నామము కీర్తించుచు ఉంటే కూడా నీవు ఉలక్కుండా పలక్కుండా ఉన్నావేంటి? ఓ సంపన్నురాలా, నీ నిద్రకి అర్థమేమిటి? ఇదేనా నువ్వు చేసే పని అని మేల్కొల్పుతున్నారు ఈనాటి గోపికని. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జిఆర్ దివ్య తిరువడిగలే శరణం. ఆచార్య దివ్య తిరువడిగలే శరణం.